తెలంగాణ జై తెలంగాణ జై జై better road. అంతకుముందు అయితే ఇట్లా పింఛన్ రాకపోవు కదా, ఇట్లా కరెంట్ ఉంటుందా, ఇట్లా బీడీలో ఉన్నారా, తిరుగుతున్నా బతుకమ్మ చీరలు రాకుండా ఏం గుర్తు? అరే అమ్మాయి పని మా చెల్లె పని ఏం గుర్తు? కారు గుర్తు లేదా? పార్టీ తెలుసు, కేసీఆర్ తెలుసు, గుర్తు మాత్రం మాట్లాడనమ్మా కారు గుర్తుకేయాలి. మీరు ఏ గుర్తుతే ఆ గుర్తు కారు
గారు కుడతాను పింఛన్ వస్తుందా ఎవరు కేసీఆర్ ₹1000 ఇస్తలేవా పెద్ద మనుషులు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు పెన్షన్లు కళ్యాణ లక్ష్మి చిన్నపిల్లలకు సన్నబియ్యం చెరువుల పూడికతీత రైతులకు 24 గంటల కరెంటు రైతు బంధు సహాయం అట్లాగే రైతు బీమా లాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు గాను ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈ ఎలక్షన్ లో అండగా ఉంటామని ఓటేస్తామని ఉప్పన్నపేట గ్రామం తరపున తీర్మానం చేయుచున్నాము. అట్లాగే మన స్థానిక ఎమ్మెల్యేగా డాక్టర్ సంజయ్ అన్న గారిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని తీర్మానం చేస్తున్నాము. జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. లైశెట్టి శేఖర్, అత్తినేని చంద్రశేఖర్, ములాసపు గంగాధర్, కొల్లూరి నరేష్, తూమ్ రామన్, నాగెల్లి గంగారాం, లైశెట్టి శ్రీహరి, అంబటి సందీప్, కంటే చంద్రశేఖర్, కంటే రామచంద్రం, కంటే రాజేష్. కానీ ఈనాడు మరి ఇంతమంది యువత, ఇంతమంది పెద్దలు, ఇంతమంది అక్క చెల్లెళ్ళు, అవ్వలు నా ఎంట ఉండి ఇవాళ ప్రచారం చేస్తున్నారు. ఎందుకు చేస్తుండ్రు? అందరూ అనొచ్చు, అరే కేసీఆర్ వాళ్ళ కుటుంబానికే ఉన్నాడు, ఇంకేమో ఉన్నాడు, రాక్షస పాలన ఒకలంటారు, రాచరిక పాలన ఒకలంటారు, రకరకాలు మాట్లాడుతున్నారు. కానీ కేసీఆర్ గారు ఎవరి కోసం పనిచేస్తుండు? 24 గంటల కరెంట్ వాళ్ళ ఇంట్లోనే పెట్టుకున్నాడా? ఊరందరికి ఇస్తుండు. చెరువులు వాళ్ళ పొలం పక్కకే చేస్తుండా? ఊరూరా చెరువులు చేసాడు. పింఛన్లు ఊరూరా 40,000 కోట్లు 30 లక్షల మందికి ఒక్క తిప్పన్నపాట కాడ 1000 మందికి పింఛన్లు ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరి మేమేమో చెప్తామని మాట్లాడతారు ఇలా కాంగ్రెస్ నాయకులు 60 ఏళ్ళుండ్రి. మరి అప్పుడు రాలింగంలో సర్పంచ్ ఉండే, లక్ష్మక్క సర్పంచ్ ఉండే, అడుగున్నప్పుడు ఎన్ని పింఛన్లు ఇచ్చినాయో వాళ్ళే చెప్తారు. ఈ ఊర్లో 200 పింఛన్లు ఎక్కువ, ₹200 చొప్పున. ఇవాళ 1000 చొప్పున 890 పెన్షన్లు అంటే 900 పెన్షన్లు చూస్తుండగా అవి 1000కి పోతాయి. ఎన్నడన్నా ఇంటి మీద ఆడబిడ్డ కూడా పింఛన్ ఇచ్చిండా? మొగుడు చచ్చిపోయిన రాసుకోవాలి. ఆడు తాగబోతు మొగుడు ఉంటాడు, ఎన్నో ఉంటాడు. కానీ మనం భర్త చచ్చిపోయినా బోధకాలకు ఇచ్చిండ్రా, మనం ఇస్తున్నాం. కుంటలో గుడ్డలకు 500 ఇస్తున్నాం, ఇలా మనం 1500 ఇస్తున్నాం. ముసలోళ్ళకి ₹200 ఇస్తే ₹1000 ఇస్తున్నాం. మన సాదుకుంటా బర్రెలు అన్నోళ్ళకు, కరీంనగర్ డైరీ ఉన్నోళ్ళకు, ఎస్సీ కార్పొరేషన్కు 20,000 కడితే 80,000 బర్రె కొనిచ్చినాం. చెర్ల మీరు చూసిన 30 లక్షలు 42 లక్షలతోటి బ్రహ్మాండంగా దాన్ని దవిపించినాం. అలా చేపలు వేసినాం. బతుకమ్మ తంతలకు కూడా పైసలు తయారుండే. కానీ మన దురదృష్టం ఏంటంటే జగిత్యాల మురికి నీళ్ళు రోజు వచ్చాల చేరుడే. వాస్తవానికి మురికి నీళ్ళు వేరే, వాన నీళ్ళకి వేరే ఉండాలి. అంత పెద్ద ఊరు మురికి కాలం వచ్చి మీ చెరువు అంతా సర్వనాశనం అయింది. మరి దీనికి బాధ్యత ఇవ్వాలి. 60 ఏళ్ళకెళ్ళి పాలించిన వాళ్ళు కాదా? అలా చేపలు చచ్చిపోతున్నాయని పాపం గంగపుత్రులు బాధపడుతూ ఉంటారు. మురికి నీళ్ళు అని వచ్చినాయి. మనం సాఫ్ చేసినాం, ఎంత సాఫ్ చేసినా అది ప్రాబ్లం అవుతుంది. మరి అలా ఇది
తిప్పనపాట అంటే ఒక ఆదర్శం. జైతాల పక్కకు ఉంటుంది చూడు, ఇవాళ 1.5 కోటి రోడ్లు వేసినాం. ఇక అదే జైతాల మున్సిపాలిటీ కాడ ఇది ప్రభుత్వంకి వెళ్ళి వచ్చినాయి పైసలు, కేంద్రం రాష్ట్రం. కేంద్రం అంటే ఎక్కడో కాదు, మనం ఏదైతే పన్ను కడతామో అందులోకెళ్ళి మళ్ళీ మన వాపసిస్తుంది. అట్లనే జైతాల మున్సిపాలిటీకి ఇస్తే ఈడనేమో మంచిగా వాడుకున్నారు. తిప్పనపేట, మోరపల్లి, ఆంధ్రగామ, తక్కలపల్లి, జైతాల కాడనేమో 5 కోట్లు వాపసు అయింది. మరి అలా తెలంగాణ నాయకులున్న కాడ, మన సర్పంచుల కాడ, మన నాయకుల కాడ మనం ప్రజల కోసం పనిచేస్తున్నాం. ఇవాళ 24 గంటల కరెంటు, 24 గంటల కరెంట్ ఎందుకని ఎక్కిరించారు. ఇవాళ 24 గంటల కరెంట్ ఉంటే నువ్వు కూరగాయలు అమ్ముకొని ఇవాళ వచ్చినప్పుడు మనం మోటార్ ఒత్తుకోవచ్చు. అంతకుముందు పొద్దుగాలు వస్తే నువ్వు కూరగాయలు ఎప్పుడు అమ్ముకోవాలి, ఇది ఎప్పుడు చేసుకోవాలి, ఎప్పుడు దళారోని కేసుడు. ఇవాళ మన రైతుల కోసం ఇక్కడ మార్కెట్ పెట్టినాం, అది ఇప్పటికీ నడుపుతలేదు చక్కగా. ఇంత మంచి మార్కెట్ కానీ రోడ్డు మీద పోయి బజార్లో కూర్చునే పరిస్థితి ఇప్పటికి కూడా. ఇన్నేళ్ళ జైత్యాల పట్టిన ఒకటే మార్కెట్ ఉంటుందా? మరి అట్లనే చూడుని, ఇవాళ మన తిప్పనపేట, గోపాలరావుపేట ఇదంతా కూడా మన బడి పిల్లలు బడిపోతారు. చక్కగా బెంచ్లు ఉండకపోవు, ఇలా మంచి బెంచ్లు ఇచ్చినాం. బళ్ళల్లో సన్న బియ్యం పెడుతున్నాం. కళ్యాణ లక్ష్మి పథకం ఎన్నడో నిన్నరా లగ్గం చేసుకుంటే పైసలు ఇస్తున్నాగా. ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతులు నిండా, దవాఖాన నిండుంది. నేను మొన్న పోయినా, ప్రసూతి చేసి పైసలు ఇచ్చి బట్టలు పెట్టి పంపుతున్న ప్రభుత్వం ఒక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇవన్నీ చేస్తూ ఉంటే ఇక్కడ స్థానిక నాయకులు, మన సోదరుడు గంగాధరే కానీ, మహేష్ కానీ, తిరుపతి కానీ, మా ఉప సర్పంచ్ సత్యన సైలెంట్గా ఉంటాడు కానీ ఎప్పుడు ఈ పని కావాలని వస్తూ ఉంటాడు మంచిగా. తను వీళ్ళందరూ ఎప్పటికప్పుడు చెప్తా ఉంటే మేము కూడా ఈ 4.5 సంవత్సరాల నుంచి ఎంత లేదన్నా అంబేద్కర్ బొమ్మ కాడికి వచ్చినాం, లైట్లు ఎత్తి వచ్చినాం, మంచినీళ్ళ టాకి పెడితే వచ్చినాం. ఇక్కడ బర్లకు టీకాలు ఎత్తుండే కూడా లోపలికి వచ్చి చూసి వచ్చినాం మన అంబేద్కర్ కాలనీలో. మరి ఇంతమంది డాక్టర్లు, పశువుల డాక్టర్లు, సమయానికి ఇత్తనాలు, సమయానికి ఎరువులు, సమయానికి కరెంటు, సమయానికి నీళ్లు, ఇంకేం కావాలి రైతులకు? పల్లెటూళ్ళలో కావాల్సిందే గిది, అసలుదే గిది. ఇన్ని ఎత్తున ప్రభుత్వం ఇది ఎక్కడన్నా ప్రభుత్వానికి వెళ్ళి రాకపోతే వెంటనే వచ్చి చేయిస్తున్నాం. ఇక్కడ అంబేద్కర్ దగ్గర స్తంభాలు ఉండే రోడ్డు మీద అప్పటికప్పుడు ఆడ హోటల్లో కూర్చొని కరెంటు వాళ్ళు పిలిపించి దాన్ని మార్చిపించాను. మరిగా రైతు బంధు పథకం అన్న చెప్తుడు, రైతు బంధు పథకం ఎకరంకి ఎప్పుడైనా కానీ ఏం చేస్తారా? పన్ను వసూలు చేస్తారు. ఎందుకంటే ఏం చేస్తారా? మీరు అడుగురు బాబుల తాతల్లో శిస్తు వసూలు చేస్తారు. మన ప్రభుత్వం ఉల్టా 4,000 రూపాయలు ఇస్తుంది ఎకరానికి పెట్టుబడి, ఏట 8,000. మరి ఇన్ని కార్యక్రమాలు మన ప్రభుత్వం చేస్తుంది. మరి మీ ఆశీర్వాదం కూడా ఒకసారి నాకు ఉండాలి. మరి ఒకసారి మరి నేను అడగగానే సప్పట్లతో మీరు అందరూ నాకు సహకరిస్తానని చెప్పి సప్పట్లతో చెప్పినందుకు మీకు పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. టీఆర్ఎస్ పార్టీలో మేము కూడా వస్తాం అంటూ దాదాపు ఇప్పటికే ఇక్కడ 80% పార్టీలనే ఉన్నారు. ఇంకొక 10% మంది నా ఇంటి నుండి మద్దతు చేస్తున్నారని పూర్తిగా కండవ కప్పుకొని వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు.